హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మటన్ దబ్బా అంటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది బ్లడ్లో ఉన్న హెమోగ్లోబిన్ అనేది పెంచుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మనకి ఎనర్జీని ఇస్తుంది, నర్వ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చేస్తుంది. అలాగే మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెంచుతుంది కూడా ఇది. ఈ రెసిపీని యాజ్ యూజువల్గా మనం మటన్ కర్రీ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే దీన్ని ఏంటంటే బాగా వాష్ చేసుకొని పైన ఉన్న లేయర్ మొత్తాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లితో పాటుగా దీనిలోనే కొద్దిగా నువ్వులు, ఎండు కొబ్బరి, కొద్దిగా గసగసాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. గసగసాలు ఇవి లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఓన్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరిపోతుంది. ఇవి మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం ఇలా కట్ చేసేసి పెట్టుకున్న దబ్బ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో వాటర్, అదేంటంటే స్పాంజీ ముక్కల్లా ఉంటాయి అన్నమాట ఉడికేటప్పుడు. సో దీనిలో మనం కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, కారం వేసేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కారం యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి. సో ఈ విధంగా మనం వాటర్ పోసేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికిపోయిన తర్వాత ఇలా మనకి కర్రీ మొత్తం కూడా దగ్గర పడిపోతుందండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ అనేది ఐదర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కర్రీ అయినా వండుకోవచ్చు అనమాట. ఇదేంటంటే దీనిలో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది చాలా చాలా మంచిదంట హెల్త్కి కూడా. కాకపోతే నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి.